జగన్ మీద విరక్తి వచ్చింది. అవును. ఆ రోజున కొన్ని సంఘటనలు జరిగినాయి. తెలుగుదేశం వాళ్ళని, సోషల్ మీడియా వాళ్ళని ఎవరినన్నా అరెస్టులు చేయడమో, లేకపోతే నోటీసులు ఇవ్వడము, లేకపోతే కనుక పిలవడము, ఇది చేశారన్నట్టు. ఒక అచ్చెన్నాయుడు, ఒక అయ్యన్నపాత్రుడు ఇష్యూను, ఓ చింతమనేని ప్రభాకర్ ఇష్యూను, ఓ జేసీ ప్రభాకర్ రెడ్డి ఇష్యూను, ఇట్లాంటి ఆయా సంఘటనల సందర్భంగా దాన్ని తప్పుపట్టింది తెలుగుదేశం, జనసేన కూటమి. ఎందుకని? అవన్నీ దుర్మార్గం, కక్ష సాధింపు అన్నట్టు. అది తప్పు పట్టిన వాళ్ళు అధికారంలోకి వచ్చినప్పుడు చట్టం తన పని తాను చేయాలి. ఇప్పుడు చట్టం తన పని తాను చేయట్లేదు. అప్పుడు ఎట్లయితే వైసీపీ వాళ్ళ మాట విన్నారో ఇప్పుడు అట్లాగే వీళ్ళ మాట వింటారు. వీళ్ళు తప్పులు చేయలేదా? ఖచ్చితంగా చేసినట్టే. వైసీపీ వాళ్ళు నో డౌట్. ద్వారంపూడి క్లీన్ చిట్టు, కాకానికి క్లీన్ చిట్టు అని మనం ఎందుకు ఇస్తాం? ఆరోపణ వచ్చినప్పుడు ఫేస్ చేయాలి. అయితే ఇది చట్టబద్ధంగా చేస్తున్నాం అన్నప్పుడు అప్పుడు కూడా చట్టబద్ధమే కదా. అయ్యన్న పాత్ర మీద కేసు పెట్టినా, అచ్చెన్నాయుడు మీద కేసు పెట్టినా, ఇంకొకరి మీద కేసు పెట్టినా కరెక్టే కదా. అది కూడా అక్రమాలే కదా. అంతే కదా. 2 గజాలైనా 20 గజాలైనా అంటే అప్పుడు చట్టం తన పని తాను చేసింది, దాన్ని మనం అంగీకరించాల, వెంటాడుతున్నారు. ఇప్పుడు సేమ్ మాట రిపీట్, తేడా వచ్చింది అంతే. కానీ టార్గెట్ కనిపించట్లేదు ఇక్కడ. అప్పుడు టార్గెట్ చేసినట్టు ఒప్పుకోవాలిగా. ఇప్పుడు ఇది టార్గెట్